రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జెండా పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ పాల్గొన్నారు. ఎన్డీఏ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించిన నేతలు అంబేద్కర్ ఆశయాల సాధనకు చేస్తోన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తామేనని అన్నారు. వెంకయ్య నాయుడు గారి దానికి ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలా, ఆలోచనలో ఎలాంటి మార్పులు తేవాలా, వ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాలనే విషయం పోనిచ్చి దాన్ని ఒక రాజకీయ తీర్థయాత్రగా, ఒక ఓటు బ్యాంకుకు ఒక సాధనంగా మార్చుకొని తప్పుడు ప్రచారం చేస్తున్న తీరును చూస్తే ప్రపంచం అంతా కూడా నిజంగా విస్తుపోతూ ఉంది. ఇలాంటి ఈ ప్రచారం వల్ల వాళ్ళు సాధించేది ఏమి లేదు. దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం తప్పితే మరేం కూడా. మన రాజకీయ ప్రత్యర్థులు తమకు చేతగాక ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలు మరింత పెద్దవిగా చేసి చూపించి దాని గురించి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ ప్రాబల్యం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అలాంటి వ్యక్తుల పట్ల, శక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత నాగరిక సమాజంలో కుల వివక్షత ఉండడం, ఆ కుల వివక్షత కారణంగా మనస్తాపం చెంది ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడం మనందరికి కూడా ఒక సవాల్ లాంటిది. అది అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. ఏ స్థాయిలో ఎవరు దీనికి బాధ్యులు, ఈ యొక్క వ్యవస్థను ఎలా మార్చాలనే విషయం పైన అందరూ కూడా దృష్టి మళ్లించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మనం సర్వధర్మ సమభావన మన యొక్క విధానం, అలాగే సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే మన నినాదం. ఈ నినాదాలు ఎవరైతే ఇవాళ మేము దళితుల పట్ల ఉద్ధరణ కోసం అది చేస్తామని చెప్పేవాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు రాజ్యాంగంలో ఉండి చేసిందేమిటి? 8 మందో 10 మందో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆనాడే ప్రభుత్వాలు ఉన్నవాళ్ళు కానీ జోక్యం చేసుకొని ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు కదా. ఎందుకు జోక్యం చేసుకోవాలా? తగుదునమ్మా అని చెప్పని ఇప్పుడు అంతా తీర్థయాత్రలు చేసి రాజకీయ ప్రసంగాలు చేసే ఈ నాయకులను ప్రజలు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. కానీ దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సంచలనం కలిగించే వ్యాఖ్యలు చేసి అలాగే ప్రజల మధ్య దీన్ని చెడగొట్టి సామాజిక వాతావరణాన్ని కలుషితం చేసి దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల, శక్తుల పట్ల సమాజాన్ని మరింత అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఈ గణతంత్ర రిపబ్లిక్ సందర్భంగా ఉగ్రవాదం పైన, వేర్పాటు పైన, కులతత్వం పైన, మతత్వం పైన, అలాగే వివిధ పేరుతో సమాజాన్ని విభజించే తత్వాలపైన మనందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మరింత చైతన్యం వచ్చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఐకమత్యం ఉంది. ఐకమత్యం లేకుండా చెడగొడుతుంది నాయకులు కొందరు, రాజకీయ పార్టీలు కొన్ని విభజన అజెండాగా తీసుకుని ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఓటు కోసం అని చెప్పని నానా రకాలుగా మాట్లాడేట నాయకులు అవుతున్నారో వాళ్ళ పట్ల సమాజాన్ని మరింత చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క అసలు స్వరూపాన్ని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం మిత్రులారా. అందుకని ఈ 67వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఎందరో వీరుల త్యాగఫలం ఈనాటి స్వేచ్ఛకు మూల బలం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వాళ్ళు త్యాగం చేశారు, ఎందుకు వాళ్ళ యొక్క ప్రాణాలు బలిదానం చేశారు, ఎందుకు వాళ్ళ వృత్తులు వదిలిపెట్టి వాళ్ళందరూ కూడా ఆ స్వాతంత్ర సమర ప్రాంగణంలో పోరాటంలో దిగి మరి వాళ్ళు అసూలు బాసి మనకు ఈ వెలుగునిచ్చారు. అలాగే ఈ రాజ్యాంగాన్ని చక్కగా రూపొందించిన మహనీయులు ఏమి సంకల్పించారు కలిసికట్టుగా ఉండాలనేది, ఐకమత్యంగా ఉండాలనేది, సామాజిక సమరసత కలిగి ఉండాలనేది వాళ్ళు మనకు బోధించింది. కానీ ఇవాళ ఆ పేరుతో అలాంటి ప్రచారంతో జనాన్ని చీల్చేట్టుగా, ఒకరికి వ్యతిరేకంగా ఇంకోరు చూపించేట్టుగా అలాంటి వేదికలు తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి పోరాటాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది తమ అసలు పేరు బయట పెట్టుకోలేక కొన్ని సంస్థల పేరుతో వాళ్ళు ప్రభుత్వం పైన బురద జరిగే కార్యక్రమం చేస్తున్నారు. అందుకని ఈ శక్తుల పట్ల ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చైతన్యవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం జాతీయవాదానికి ప్రతీకమైన సిద్ధాంతం, మన అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి, కాశ్మీర్ సమస్త భారతదేశంలో హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, పీడిత, దాడిత ప్రజానికం అంతా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్. దిస్ ఈజ్ అవర్ ఫిలాసఫీ, దిస్ ఇస్ అవర్ పాలసీ, దిస్ ఇస్ అవర్ ప్రిన్సిపల్. ఈ యొక్క విధానం నుంచి మనం వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. మతము వ్యక్తిగతమైనది. మనం చెప్పే విధానము జీవన విధానం, అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సమాజంలో ఏ ఒక్కరి పట్ల వివక్షత చూపించినా అది సమాజానికి మంచి లక్షణం కాదు. నువ్వు ఆదర్శ భారతీయుడు కానేరు. వివక్షత చూపిస్తే, తక్కువగా చూపిస్తే, అది కుల వివక్షత కావచ్చు, మత వివక్షత కావచ్చు, ప్రాంత వివక్షత కావచ్చు, వివక్షతలు చూపించే వాళ్ళు కూడా ఎవరికి కూడా భారతీయ ప్రజా అభిప్రాయానికి వాళ్ళు ప్రతీకలు కారనే విషయాన్ని కూడా మనం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నాకు ఇవాళ చాలా సంతోషం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులకు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఏర్పడిన ప్రభుత్వం
దేశంలో ప్రతిభను గుర్తించి వివిధ రకాలైన అవార్డులు ఇచ్చే సందర్భంగా ముఖ్యంగా నా మనసు ఎంత సంతోషంగా ఉందంటే నిన్నటి నుంచి ఈ దేశంలో దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబం రైతు వృత్తిలో ఉన్న వాళ్ళకు ఒక పద్మ పురస్కారం ఇస్తే బాగుంటుందని మొదటి నుంచి చాలా కాలంగా రైతులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి వాయిస్ లేదు, వాళ్ళు ఇతరులాగా నాయిస్ చేయలేరు. కానీ ఇవాళ ప్రభుత్వం తనంతట తానుగా గుర్తించి మరి ఒక ఆదర్శ రైతుకి ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో ఎంతో ముందడుగు వేసి వ్యక్తిగతంగా వ్యవసాయం చేస్తూ ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలందరిలో కూడా చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్న శ్రీ సుభాష్ పాలేకర్ పేరు ఎవరన్నా కావచ్చు, ఏ ప్రాంతం వాడైనా కావచ్చు, అలాంటి వ్యక్తిని గుర్తించడం ఇది చాలా సంతోషకరం. ఒక నూతన ఒరవడికి ఈ ప్రభుత్వం మరి శ్రీకారం చుట్టింది. తద్వారా రైతుల్లో కూడా మనకు కూడా గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ వచ్చిన ఈ గుర్తింపు మంచిది. అలాగే ఇంకా అనేక మంది ప్రముఖులకు అవార్డులు వచ్చాయి. వాళ్ళందరి యొక్క జీవితాల నుంచి మనం మంచిని స్ఫూర్తిగా పొందాలి. వాళ్ళు చూపించిన మార్గం అవుతుంది మనందరికి కూడా స్ఫూర్తి ప్రదాయకం కావాలా. తద్వారా ఈ పద్మ అవార్డుల యొక్క ఉద్దేశం కూడా అదే. పద్మ అవార్డులు రాజకీయ దృష్టి కాదు, రాజకీయ నాయకులకు కూడా ఉండవు. కానీ వివిధ రంగాల్లో కనపరిచిన ప్రతిభా విశేషాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అవార్డులు ఇచ్చి సత్కరించి దేశం తనను సత్కరించుకుంటూ ఉంది. సో అందుకని వాళ్ళ జీవితాల నుంచి మనం ఆ విధమైన స్ఫూర్తిని పొంది మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు నేను జాతీయ గణతంత్ర దినోత్సవం అయినప్పటికీ కూడా కేంద్రంలో కాకుండా మనం రాష్ట్ర ఈ కార్యాలయంలో ఉండి మన అందరితో కలిపి ఈ యొక్క రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. మరొక మారు మీ అందరికి కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. జై హింద్. వందన సమర్పణ శ్రీ ప్రదీప్ కుమార్ గారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మరి ఈరోజు మనం అందరం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ లక్ష్యం కోసమైతే అనేక సంవత్సరాల పాటు శ్రమించి మన రాజ్యాంగాన్ని రూపొందించి మనకు అందించారో ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మరి అమలు చేయడంలో మనం కీలక పాత్ర పోషిస్తున్నాం గత అనేక సంవత్సరాలుగా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైనటువంటి నివాళులు భారతీయ జనతా పార్టీ ద్వారా గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ నేడు నరేంద్ర మోడీ గారు కానీ అంకిత భావంతో ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ, కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం అన్నదని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, బీహార్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలా మంది ఈరోజు ఇంటాలరెన్స్ పేరుతో మరి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు, పార్లమెంటును అడ్డుకున్నారు. చివరకు రాష్ట్రపతికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఊరేగింపులు నిర్వహించారు. దేశంలో అనేక మంది కుహాన మేధావులు తమ అవార్డులను కూడా వాపసు ఇచ్చేటువంటి ఆలోచన ఈ దేశంలో చేపట్టడం జరిగింది. బీహార్ ఎన్నికలు అయిపోగానే మరి ఎక్కడ వేసిన గొంగడే ఇంటాలరెన్స్ లేదు, అవార్డుల వాపసు లేదు.